హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు నిర్మాణం అనేది ఎలా ఉండాలి, అలాగే ఇంటి గదులు ఏ దిశలో ఉండాలి, ఇలా ప్రతి విషయాలను గురించి వాస్తు గ్రంథాలలో ప్రస్తావించారు. అయితే మీ ఇంట్లోని వస్తువులు వాస్తు ప్రకారం సరైన దిశలో ఉంటే మాత్రం మీకు డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. అలాగే మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. అయితే ఇంట్లోని వస్తువులు ఏ దిశలో ఉండాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైనది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు యొక్క ముఖద్వారం అనేది ఆ ఇంటి యొక్క శుభాన్ని, సంపదను ప్రభావితం చేస్తుంది. ఇల్లు యొక్క ముఖద్వారం అనేది తూర్పు, ఉత్తరం లేదంటే ఈశాన్య దిశలో ఉండాలి. తూర్పు దిశ నుంచి సూర్యరశ్మి ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తులు వస్తాయని నమ్మకం. ముఖద్వారాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచడం, దీపం కానీ లేదంటే వెలుగులు కానీ ఖచ్చితంగా ఉండేలా చూడటం చాలా అంటే చాలా ముఖ్యం. ఇకపోతే పూజ గది విషయానికి వస్తే పూజ గది అనేది ఈశాన్య దిశలో ఉంచడం శ్రేయస్కరంగా ఉంటుంది. ఇది ఇంట్లో పాజిటివ్ శక్తిని అధికం చేస్తుంది అని నమ్మకం. ఇంట్లో పూజ గది సక్రమంగా ఏర్పాటు చేయడం వల్ల శ్రేయస్సుకు, శాంతికి కారణమవుతుంది. దేవతా విగ్రహాలు మరియు పూజా సామాగ్రి ఎల్లప్పుడూ తూర్పు కానీ లేదా ఉత్తర వైపుకు కానీ ఉంచాలి. పూజ గదిలో ప్రతినిత్యం ధూపదీపం వెలిగించాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. వాస్తు ప్రకారం మెట్ల వెడల్పు 1 చేతి నుంచి 3 చేతుల మధ్య ఉండాలి. అదే సమయంలో మెట్లు ఎల్లప్పుడూ 9, 11, 13, 15 వంటి బేసి సంఖ్యలను కలిగి ఉండాలి. ఈశాన్య మూలలో మెట్లు నిర్మించడం అనేది శ్రేయస్కరం కాదు. వాస్తు ప్రకారం ఇంటికి నైరుతిలో మెట్లు నిర్మించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. కొంతమంది అష్టవంకర్లుగా కట్టేస్తుంటారు, కానీ వాస్తులో వంకర మెట్ల నిర్మాణం అశుభం. మెట్ల కింద పూజ గదిని నిర్మించవద్దు. వాస్తు ప్రకారం విరిగిన మెట్లు ఇంట్లో అశాంతిని కలిగిస్తాయి కాబట్టి వెంటనే మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించండి. ఎప్పుడూ ఇంటి మధ్యలో మెట్లు నిర్మించకూడదు, అది అశుభంగా పరిగణిస్తారు. ఇంట్లో నీటి నిల్వలకు సంబంధించిన వాస్తు నియమాలు ఉన్నాయి. నీటి ట్యాంకులు కానీ లేదంటే కుళాయిలు కానీ ఉత్తర, ఈశాన్య లేదా తూర్పు దిశలో ఉంచాలి. ఇంటి మధ్యలో లేదా పశ్చిమ దిశలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని వాస్తు నిపుణులు చెప్తున్నారు. వాస్తు ప్రకారం ఉత్తర దిక్కును సంపద దిశగా చెప్తారు కాబట్టి ఇంట్లోని డబ్బులను ఉత్తర దిశలో పెట్టడం చాలా ఉత్తమం. ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. అలాగే డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. వాయువ్య ప్రాంతం గాలికి ప్రధాన భాగం. ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, గెస్ట్ రూమ్లు వంటి వాటిని ఈ దిశలో ఏర్పాటు చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులకు బలాన్నిచ్చే ప్రాంతం నైరుతి. నైరుతి దిశలో ఇంట్లోని బరువైన వస్తువులను పెట్టుకోవచ్చు. ఇక ఈశాన్య మూల నీరు, శివుని స్థానంగా చెప్తుంటారు. ఈ దిశకు బృహస్పతి అధిపతి. పూజా మందిరం, బోరింగ్ వాటర్ ట్యాంకు కూడా ఈ దిశలో నిర్మించవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం అద్దాన్ని ఎప్పుడు కూడా ఇంట్లో తూర్పు లేదా ఉత్తరం దిశలో గోడకు అమర్చాలి. దక్షిణం, పశ్చిమ దిశల్లో అద్దం గోడకు అమర్చకూడదు. దక్షిణ లేదా పశ్చిమ దిశల్లో గోడకు అమర్చడం వల్ల ఇంట్లో అశాంతి వాతావరణం కలుగుతుంది. వాస్తు పండితుల ప్రకారం అద్దం ఎప్పుడూ కూడా వృత్తాకారం కానీ లేదా దీర్ఘ చతురస్రాకారంలోనే ఉండాలి. సోఫాను వేసేటప్పుడు గదిలోని పడమర దిశలో కానీ లేదా దక్షిణ దిక్కున వేసుకోవాలి. ఆ సోఫాలో కూర్చున్న వ్యక్తి తూర్పు లేక ఉత్తర ముఖంగా ఉండాలి. ఇంట్లో మనం అనేక ఎలక్ట్రికల్ వస్తువులను వాడుతూ ఉంటాము. మైక్రోవేవ్, ఓవెన్లు వంటి వాటిని ఆగ్నేయంలో పెట్టుకోవాలి. టీవీని ఉత్తరం లేదా తూర్పు లేదా ఆగ్నేయంలో పెట్టుకోవాలి. స్నానాల గదిలో గీజర్ను ఆగ్నేయ దిక్కులో పెట్టుకోవాలి. కూలర్, ఏసీ, రిఫ్రిజిరేటర్ వంటి వాటిని ఇంటికి వాయువ్య దిక్కున ఉంచడం మంచిది. అలాగే బెడ్రూమ్లో దేవుని యొక్క చిత్రపటాలు పెట్టుకోకూడదు. అనేక మంది గణపతి బొమ్మలను డెకరేట్ పీసులుగా వాడుతుంటారు. ఈ బొమ్మలను దేవుని గది లేదా పూజ కోసం ప్రత్యేకంగా నిర్దేశించిన స్థలంలో మాత్రమే ఉంచడం మంచిది. వాస్తు ప్రకారం ఇంట్లో అల్మారాలని సరైన దిశలో పెట్టాలి. ఎందుకంటే ఇది ఇంట్లో నడుస్తున్న ప్రతికూల శక్తిని తొలగించేసి సానుకూల శక్తిని పెంచుతుంది. దక్షిణ దిశలో కానీ పడమర దిశలో కానీ అల్మారాలను ఉంచుకోవచ్చు.
ప్రతి ఇంట్లో పూజ గది తప్పకుండా ఉంటుంది. కానీ అనేక మంది పూజ గదిని శుభ్రం చేసుకోకుండా ఉంటారు. ఈ పద్ధతి మంచిది కాదు అంటున్నారు పండితులు. నిత్యం కాకపోయినా కనీసం వారానికి ఒకసారైనా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేసే నీళ్లలో కొద్దిగా రాళ్ల ఉప్పును వేసి శుభ్రం చేసుకోవాలి. వారంలో 2 సార్లు సాయంత్రం ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేయాలి. వారంలో 2 సార్లు సాయంత్రం సమయంలో సాంబ్రాణి పొగ ఇంట్లో మరియు వ్యాపార స్థలంలో కూడా వేయాలి. ప్రశాంతంగా ఉండే వాతావరణం కోరుకునేవారు ఏవైనా దేవుని సంగీత పాటలు వచ్చేలాగా ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. ఇలా చేస్తే ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా సిరి సంపదలతో సంతోషంగా ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఇంట్లోని గదులలో ఏ మూలలోనూ బూజు ఉండకూడదు. ఇంటి కిటికీలు, తలుపులు దుమ్ము ధూళి పట్టి అశుభ్రంగా ఉండకూడదు. ఇంట్లోని ప్రతి గదిలో వస్తువులు చక్కగా సర్దబడి ఉండాలి. ఇక బెడ్రూమ్లో బట్టలు షెల్ఫ్లో నీట్గా సర్ది పెట్టాలి. బట్టలను ఇష్టం వచ్చినట్టుగా అల్మారాలో కుక్కకూడదు. ఇంటిలోని ప్రతి గదిలోనూ పాడైపోయిన వస్తువులను ఉంచకూడదు. చిరిగిపోయిన బట్టలను, తుప్పు పట్టిన సామాన్లను, విరిగిపోయిన వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం అస్సలు మంచిది కాదు. ఏ గదిలోనూ మురికి లేకుండా చాలా నీట్గా ఉండేలా చూసుకోవాలి. ఇంట్లోని ప్రతి గదిలోనూ ఎక్కడా వాటర్ లీకేజీలు లేకుండా చూసుకోవాలి. ఇల్లు ఎప్పుడూ ఫ్రెష్గా కనిపించాలి. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలాగా తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలి. చీకటి గదిలా ఇంటిని ఉంచడం నెగటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది. కాబట్టి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోసం ఎప్పుడూ వెలుతురు ఉండేలా చూసుకోవాలి. వాస్తు ప్రకారం ఇంట్లో వస్తువులు ఈ దిశలో వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణం కానీ ఇంట్లోని వస్తువులు కానీ సరైన దిశలో ఉంటే శుభశక్తులు, ఆర్థికాభివృద్ధి, శాంతి, మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. పై విధంగా వాస్తు నియమాలను పాటించడం వలన మంచి ఫలితాలు వస్తాయని వేద పండితులు చెప్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.